రోహింగ్యాల విషయంలో మాట్లాడట్లేదు మాధవీలత గారు. వీళ్ళ విషయంలో మాత్రం తెగ కలగజేసుకుంటుంది అనే మాట ఉంది. సో యాజ్ ఎ బీజేపీ పర్సన్ నేనే అడుగుతున్నాను, మరి రోహింగ్యాల విషయంలో ఏంటి? ఒక్కటేనండి, రోహింగ్యాలని తోళ్ళు ఇక్కడి వాళ్ళైతే కాదు. ఇక్కడి వాళ్ళు కానప్పుడు వాళ్ళ మీద ఆల్ ఇండియా పార్టీ, ఆల్ ఇండియాలో ప్రభుత్వం కలగజేసుకొని వాళ్ళ ప్రాంతాలకు పంపుతుంది. మాధవీలత ఒక ప్రాచుర్యం కలిగిన లీడరే, కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్ కాదు ఆమె. మొన్న ఏకదమ్ పార్లమెంట్ టికెట్ ఇచ్చిండ్రు, ఆమె ప్రాచుర్యంలో ఇవాళ ఓఐసి వాళ్ళతో పోటీ చేసింది కాబట్టి ఆమెకు గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది, ప్రతిష్ఠ వచ్చింది. ఆమె మాట కానీ చతురత కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ మళ్ళీ ఓడిపోయినాక ఆయన జాడలేదు. ఎందుకు? మొన్న కూడా ఈ కలెక్టర్ల విషయంలో, అంటే దేవాలయం విషయంలో కూడా ఎప్పుడు వచ్చింది, ఆమె ఆశపడుతుంది ఇప్పుడు మన ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందని. ఇన్ని రోజులు అడ్రస్ లేదు. నేను మా పార్టీ అయినా చెప్తానా, సోదరి మనకి చెప్తాను, నేను పార్టీ అంటే అవసరం ఉన్నప్పుడే కనిపించద్దు అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు దాని గురించి కూడా, దేవాలయం గురించి కూడా కొట్లాడడం, దేవాలయం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, రాజీనామా పెట్టిన ఎమ్మెల్యే గారు కూడా గట్టిగానే మాట్లాడుతాను. అవును. ఇప్పుడు మా యాదవ్ జర్నలిస్టు అంటే అట్లా కాదు సార్, మాట్లాడకపోతే ఫ్రేమ్లో లేదు అని మీరు అనుకుంటున్నట్ట, లేకపోతే మాట్లాడడం ఎన్నికల కోసమే అని అన్నట్ట? ఎన్నికలు ముందట వచ్చిన ఆపద గురించి మాట్లాడితే అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పార్టీ అంటే ఎప్పటి పట్టుకొని ఏడవాలండి. నాకేం బాధ్యత లేదండి, నేను క్రియాశీల కార్యకర్తను మాత్రమే. నేను టీఆర్ఎస్లో అనేక పదవులు చేస్తాను. బీజేపీలో నేను ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వానీ గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. కానీ నేను ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నా కూడా నా పాత్ర నేను చేస్తాను. మీరెందుకు చేయరండి? మీరు కూడా చేయాలి. చేయాలన్నా విజ్ఞప్తి, డిమాండ్ కూడా కాదు, విజ్ఞప్తి. ఎందుకంటే క్రియాశీలకంగా ఉండేది వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొనాలి. నేను అసెంబ్లీలో అడుగు పెడతానే మాట మాట్లాడడం. సో అంటే ఇప్పుడు నీకు అవకాశం ఇస్తే అడుగు పెడతారు తప్పకుండా. నువ్వు గెలిస్తే సంతోషం, చాలా సంతోషం, గొప్ప సంతోషం. అదే ఇప్పుడు మరి మాధవీలత గారు మాట్లాడే మాటల్లో మరి మార్వాడీల విషయంలో సపోర్టివ్గా ఉంటుంది, అట్లా అనడం తప్పు అని. రోహింగ్యాల విషయంలో ప్రశ్న వస్తుంది తనకి. రోహింగ్యాల విషయంలో మాట్లాడాలి, మార్వాడి విషయంలో కూడా ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. రోహింగ్యాల గురించి కూడా మాట్లాడాలి. అవును, తప్పేమున్నది? ఇప్పుడు పాత వస్తీలో రోహింగ్యాలు ఉంటారనేది వినికిడి. వాళ్ళ లెక్క వాత తేల్చడానికి నీ వంతు ప్రయత్నం చేయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. ఖచ్చితంగా మాధవీలత ఒక గొప్ప పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నది, వహించాలి కూడా. కేవలం ఎన్నికల కోసమే తెర మీదకి రావద్దు. ఎన్నికలు ఉన్నా ఒక్క తీరుగానే ఉండాలి, ఎన్నికలు లేకున్నా ఒక్క తీరుగానే ఉండాలి. ఎందుకంటే ఆమె మాట్లాడినప్పుడు నేను విన్నా, ఏంటిది, నేను అక్కడ ఎమ్మెల్యే గారు పోతే అక్కడ నేను అడుగు పెడతా, లేకపోతే ఈ ఉప ఎన్నికలలో నాకు అవకాశం వస్తుంది, నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. నువ్వు అడుగు పెట్టు, కానీ నువ్వు ఎప్పటికి ఒక్క తీరుగు ఉండు అని నా విజ్ఞప్తి. ఎందుకంటే లీడర్ ఎప్పటికి ఒక్క తీరుగు ఉండాలండి. నేను రింగుల ఎంటికలు కానీ ఉండనండి, ఒక్క ఎంటిక లేకుండా అయినా నా వంతు పాత్ర నేను వహిస్తాను, ఎంతో కొంత నా వంతు చేతనైన పాత్ర. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం 4 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఇయ్యలేదు కాబట్టి, 4 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఇయ్యలేదు బీజేపీ. ఇయ్యకుంటే నేను విధి లేక ఏడ్చుకుంటా టీఆర్ఎస్ పోయినా. టీఆర్ఎస్లో పెద్ద పాత్ర వహించిన, జైలు పోయిన కేసీఆర్ తోటి 20 ఏళ్ళు కేసీఆర్ తోటి మెదిలిన. ఏ పాత్రకు ఆ పాత్రే కదా. ఆయన యొక్క అశ్రద్ధ, ఆయన యొక్క చూసే విధానాన్ని నచ్చక నేను మళ్ళీ నా పాత పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోతాను వచ్చిన. నేను జెండా కప్పుకొని చచ్చిపోతాను వచ్చిన అని నేను ఊకుంటలేనే. నాకు కావాల్సిన పని కాలువరు ఎక్కువ ఆడిస్తాను కదా, నా పేదరికాన్ని కూడా లెక్క చేస్తలేను కదా, నేను తిరుగుతానే. మీకు వసతి ఉన్నది కదా, హైదరాబాద్ కదా, మీ యొక్క పాత్రను మీరు ఎందుకు వహించరు? మీరు మిగతా మొత్తం యావత్ తెలంగాణ అంతా ఎందుకు తిరగరు? మీకుండే హంగులతోటి మీరు ఎందుకు తిరగరు? తిరిగి పార్టీని డెవలప్ చేయండి.
ఇవాళ తెలంగాణలో మన పార్టీ రావాలని ఆశిస్తాను. అంటే సరే పార్టీ గురించి మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, అంటే ఆ వ్యాక్యూమ్ని ఎందుకు బీజేపీ అది చేసుకోలేకపోతుంది? ప్రతిసారి కూడా ఏమైనా ప్రజల సమస్యలు ఉన్నా కూడా దాన్ని పూర్తిగా రిప్రజెంట్ చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా రిప్రజెంట్ చేస్తే ఇంకొకళ్ళు రారు, ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తే. తర్వాత ఈ ఎంపీల విషయంలో ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆ వ్యాక్యూమ్ని ఎందుకు కాంగ్రెస్ తీసుకున్నది కానీ బీజేపీ తీసుకున్నది? ఒక్కటేనండి, 8 మంది అసెంబ్లీ మెంబర్లు గెలిచారు. 8 మంది గెలిచిన జాగల మళ్ళీ 4 నెలల తర్వాత ఎన్నికలు వస్తే 8 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రు. అది మీ బలం అనుకుంటానులా అని నేను ప్రశ్నిస్తాను. మీ బలం అనుకుంటానులా? గెలిచిన వాళ్ళ బలం కాదు, గెలిచిన వాళ్ళ బలం కాదు. మోడీ వాతావరణం, మోడీ అక్కడ కేంద్రంలో ఆయన ప్రధానమంత్రి కావాలి అనేటువంటిది ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే 8 ఏళ్ళు 56 జాగలల్లా మన పార్టీకి ఆదరణ లభించింది. ఇంకో 5-10 సీట్ల మీద కూడా ఆదరణ లభించింది. దాన్ని ఎందుకు సొమ్ము చేస్తలేరు నేను ప్రశ్నిస్తానా. 8 మంది అసెంబ్లీ మెంబర్లు, 8 మంది పార్లమెంట్ మెంబర్లు, నిన్నగాక మొన్న అయినటువంటి ఎవరైతే అధ్యక్షుడైండో ఆ అధ్యక్షుడు కూడా పాత పరిచయాలు ఉన్నాయి, కేంద్రంలో పలుకుబడి ఉన్నది. ఆయన సంఘ పరివారం నుంచో వచ్చినోడు, ఏబీవీపీ ఆదర్శంలో దెబ్బలు పడ్డోడు, దెబ్బలు కొట్టినోడు, ఒక మంచి ఫేమస్ అడ్వకేట్. వీళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి గ్రామాలకు తరలండి అనేటువంటి ఆలోచన విధానానికి ప్రాణం పోయండి. ఎందుకు డెవలప్ కాదు? యువతరం 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళున్న యువతరం ఇవాళ బీజేపీకి ఆల్ ఇండియాలో కనెక్ట్ అయి ఉన్నది. మన మోడీ గారికి కనెక్ట్ అయింది. వాళ్ళు పచ్చి హిందూ బీజేపీ అయినండి. ఆడ సంఘ శాఖ లేదు, ఏబీవీపీ శాఖ లేదు, బీజేపీ శాఖ లేదు. వాళ్ళందరినీ సొమ్ము చేయాలి, అంత బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను విస్మరిస్తాను. వీళ్ళకు లీడర్ లేడు. మా వాళ్ళకు క్యాడర్ ఉన్నది, ఓటర్ ఉన్నాడు, లీడర్ లేడు. సెకండ్ లీడర్ భర్తీ కావాల్సిన అవసరం ఉన్నది. సెకండ్ లీడర్ మాత్రం టీఆర్ఎస్లో ఉన్నాడు. ఉన్నాడండి. టీఆర్ఎస్లో సెకండ్ లీడర్ ఉన్నాడు. వాళ్ళ అంతర్గత కలహాలతో వాళ్ళు అట్లనే పాడైండ్రు. కేసీఆర్ ఆరోగ్యం మంచిగా లేదు. ఇది సరి అయిన టైము. మీ పార్టీ బీజేపీ, మన పార్టీ డెవలప్ కావడానికి సరి అయిన టైము. ఈ వేదికను మీరు సరిగ్గా వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. ఎట్లా ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? అంటే ఇప్పుడున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక్కటేనండి, అధ్యక్షుడు న్యూట్రలే, ప్రజలకు సుచ్చుకుపోయేటువంటి కెపాసిటీ ఉన్న అధ్యక్షుడు కాదు. లీడర్ల దగ్గర మాత్రం లీడర్లకు పని చెప్పే కెపాసిటీ అయితే ఉన్నది ఆయన. ఓకే, ఇప్పుడు లీడర్లకు ఇప్పుడు 18, ఇప్పుడు తక్కువనానండి. 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, శాసన మండలిలో 3 శాసన మండలి మెంబర్లు, వీళ్ళందరికీ వర్క్ పనిచేసాయి. వాళ్ళందరినీ ఉరికి అంటే అది జరుగుతుందా? జరుగుతలేదనే బాధతో చెప్తాను నేను. అది జరుగుతలేదనే బాధతో చెప్తాను. జరిగితే మంచిదే, ఎందుకంటే వాక్యం ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు అవకాశం ఉన్నది. ఒక్కసారి టీఆర్ఎస్ దెబ్బతిన్నది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కనుక మంచుకుంటే వాళ్ళే హీరోలు అవుతారు, వాళ్ళు ఏం అనుమానం లేదు. కానీ అంతర్గత కలహాలతో నాశనం అవుతుంది అది. ఇప్పుడు ఆయన అధ్యక్షుడైన రోజే నేను కూడా యూనివర్సిటీలో తన్నులు తిన్నా, నేను తక్కువని కాదు అని బరాబర్ నేను అన్నట్టుగా చెప్పారు ఆయన. చూస్తే ఏంటంటే నెక్స్ట్ ఇక అసలు మామూలుగా ఉండదు సినిమా అన్నట్టుగా చెప్పిండు ఆయన. తెల్లారు చూస్తే మళ్ళీ ఏం లేదు ఇప్పటివరకు. ఈలోపు ఆ అంతర్గత కలహాల విషయంలోనే ఈటల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఎక్కువ తెర మీదకి వచ్చేసి, ఇవన్నీ ప్రతి పార్టీలో రేపు సీటు వస్తుందనే ప్రతి పార్టీలో ఉండేటువంటి లొల్లే ఈ పార్టీలో కూడా నడుస్తాను. ప్రతి పార్టీలో అంటే ఈ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ముచ్చట నేను అనేది, అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత రాజేంద్రమ్మ గారి మధ్య కానీ ఈ మన ఇది బండి సంజయ్ గారి మధ్య కానీ పరోక్షంగా ఒకళ్ళ పేరు ఒకళ్ళు పెట్టుకోలేదు, కానీ పరోక్షంగా ఆ సాంకేతికం జనాలకు అర్థమయ్యేటైతే మాట్లాడారు. ఇది మంచిది కాదు, ఎదగాల్సిన వ్యక్తులకు ఇది మంచిది కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ ఒక పెద్ద పొరపాటు చేసిందండి. ఫస్ట్ ఏం పొరపాటు చేసింది? 3 రాష్ట్రాలు ఇచ్చిన నాడు 4వ రాష్ట్రం గీయాల్సి ఉండేది దీన్ని. ఆనాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉండే, ఆనాడు వెంకయ్య నాయుడు గారికి కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండే, ఆయన ఆపిండు. ఎందుకంటే పార్టీ పెత్తనం కంటే కులమే డామినేట్ చేసింది. వాళ్ళిద్దరూ ఒక ఆలోచన విధానంతో దీన్ని నాశనం చేశారు.
లేకపోతే 1200 మంది పిల్లలు బలిదానాలు అయ్యేది లేకుండే. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఈ ముందడికి వచ్చేది లేకుండే. ఆనాడే తెలంగాణ అయితే ఆనాడే తెలంగాణ అయితే అంటే ఎప్పటి ముచ్చట మీరు అనేది 3 రాష్ట్రాలు ఇచ్చిండండి. ఉత్తరాఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఇచ్చిండు. 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, ఈ రాష్ట్రం కూడా ఇచ్చింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అనుకని కాకినాడలో తీర్మానం కూడా చేసిండు. మా వేణుగోపాల్ రెడ్డి గారు ఉండే ప్రధాన కార్యదర్శిగా ఆయన తీర్మానం కూడా చేయించిండు తిప్పలైనా కూడా. ఆనాడు ఈ రాష్ట్రం కనుక ఏర్పడితే ఈ ఇదంతా ఉండకపోవచ్చు. సినిమా వేరే తిరుగు 1200 మంది చచ్చిపోతారు పిల్లలు అసలు భాషలు కదా, అమాయకులు. అంత అమాయకుల మీద పడడం, ప్రజలంతా ఇదైపోవడం. ఇవాళ కేసీఆర్ కుటుంబం వీళ్ళకి వచ్చి ఈ లండు ఈ ఆలోచన విధానం తాగుండకపోవు కదా.